మాట్లాడినంతసేపు కూడా నేను మంచోడినే అనుకుంటారు. నేను ఉన్నాను సార్ రామ్మోహన్ గారు, ఈ రోజు వరకు నీతో మంచిగా మాట్లాడాను, మీతో మంచిగా మాట్లాడా, ఉన్నట్టుండి నేను చెడ్డగా మాట్లాడాను. మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది సార్? అప్పుడు అన్సబ్స్క్రైబ్ చేస్తారా చేయరా మీరు? తప్పండి. ఇప్పుడు చర్చలో రోజు 10 టీవీలో మాట్లాడుతుంది, ఏమంటాను అయ్యా తప్పు ఈ మాట మాట్లాడుతుంది. ఇప్పుడు అదే సార్ అన్పార్లమెంటరీ, ఎస్ ఎగ్జాక్ట్లీ, అతను అన్పార్లమెంటరీ వాడు ఇప్పుడే మాట్లాడాడు సార్. ఇలాంటి మాట ఆ 2 లక్షల మంది ఇప్పుడు అన్సబ్స్క్రైబ్ చేయాలంటే మీలాంటి మేధావులు ఏది తప్పో ఏది తప్పు కాదో తెలపాలి. అందుకే ఈ డిబేట్ పెట్టాం మనం. అది మీరు దయచేసి ఇక్కడ ఒకటి సార్ రామ్మోహన్ గారు ఒకటి చెప్పండి, ఈ అన్వేషణ అతను ఈ రకంగా దేవతల గురించి ఇలా మాట్లాడిన విధానాన్ని ఎలా చేయాలి? ఉన్న సబ్స్క్రైబర్లకి అతను ఫాలో అయ్యే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ప్లీజ్, ఇంకో కాలర్ ఉన్నారు, వెళ్దాం. దేవతల గురించి మాట్లాడడం తప్పు. మాట దాటితే కాలు దాటి వెనక్కి తీసుకోవచ్చు, మాట దాటితే వెనక్కి తీసుకోవచ్చు. చూసాం కదా ఇప్పుడు మనం శివాజీ ముగించారు, 2 మాటలు వెనక్కి తీసుకుంటున్నాం, తప్పనిసరి రావాలని వచ్చింటున్నాం. ఎవరైనా నేనేమంటున్నానంటే ఎవడి విద్యత వాడి ఇష్టపడ్డా. ఇప్పుడు డ్రెస్సింగ్ ఇష్టం వాడదన్నప్పుడు ఎవడి విద్యత వాడుకుంటది. చూడండి, ఇప్పుడు 1,00,000 మంది అంటున్నారు, ఇప్పుడు 1,00,000 మంది వెనక్కిపోయారు కదా. మీరు అన్నట్టు నేను కూడా వాడు మంచి వీడియోలు చూశాను. నేను చూసి ఏం చేశాను, మంచి వీడియో బాగానే ఉంటాయి అనుకుంటాను. చెడు వీడియోలు వచ్చిన మనమే విడ్రా కావాలి కదా. నరోత్తమ్ గారు మీరు నేను చెప్తే విడ్రా కాడు, వాడి బుద్ధి మారాలంటున్నాడు. ఈ విడ్రా వాడి బుద్ధిని చెల్లించేటట్టు ఉండాలంటున్నాడు. వాళ్ళ విజ్ఞత మనం కేవలం అమ్మానీసులో మాట్లాడి వాడి విజ్ఞతగా ఇన్స్పెక్ట్ కాదు, వాడికి మారాలి మనం ఎట్లా అంటాం? వాడి విజ్ఞత అంటున్నాడు. అది కాదు, వాడికి దొరికే ఆహారమే ఆ వ్యూవర్షిప్. ఆహారం కట్ చేసేస్తే బయటకు వస్తాడు, బయటకు వచ్చి లోపలికి పోతాడు ఆటోమేటిక్ గా. దాని మీద కంఫర్టబుల్ గా ఉన్నాడు. రామ్మోహన్ గారు అండ్ నరోత్తమ్ గారు మళ్ళీ మాట్లాడతాం. మనతోటి విహెచ్పి నేత యాదగిరిరావు గారు అందుబాటులో ఉన్నారు ఫోన్ ద్వారా. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. యాదగిరిరావు గారు నమస్తే సార్. యాదగిరిరావు గారు, నా వాయిస్ వినపడుతుందండి మీకు? యాదగిరిరావు గారు, నా వాయిస్ వినపడుతుందా? హలో, ఎస్, మీరు కంటిన్యూ చేయండి. నరోత్తమ్ గారు మీరేం చెప్తున్నారు చెప్పండి ఒకసారి. అదే ఇప్పుడు సోషల్ మీడియా అన్నది ఎలా ఉంటది, ఈ ఛానల్ వీడు సబ్స్క్రిప్షన్స్ ఎలా ఉంటది, మీరు అన్నట్టు ఇందాక ఫస్ట్ మంచి వీడియోలు పెట్టుండొచ్చు. ఇట్ ఇస్ స్లో ఇన్ఫ్లుయెన్సింగ్ ప్యాటర్న్ ఇది. మంచి వీడియోలు పెట్టి ఆ సబ్స్క్రైబర్స్ అడిక్ట్ అవుతారు వాడి వీడియోస్ కి, తర్వాత వాడి వ్యూస్ కి, వాడి పర్సనాలిటీకి, వాడి టాకింగ్ స్టైల్ కి, అన్నిటికీ. ఇతననే కాదు, జనరల్ గా దట్ ఈస్ ద వే దే అట్రాక్ట్ సబ్స్క్రైబర్స్ అండ్ ఇట్స్ బేసికలీ ఒక ఫాలోయింగ్ అనొచ్చు. ఇప్పుడు అట్లా వచ్చిన తర్వాత వాడు చెడు చెప్పినా మంచిలాగానే కనపడుతుంది, కన్విన్సింగ్ గా కనపడుతుంది. అర్థమైందా మీకు? అబౌట్ దోస్ లాక్స్ ఆఫ్ ఫాలోవర్స్ who subscribe to him, వాళ్ళకి ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వెళ్తారు, వాళ్ళు చూస్తారు. ఓకే, నరోత్తమ్ గారు మీరు కంటిన్యూ చేద్దరు కానీ ఒక్క నిమిషం. నరోత్తమ్ గారు అది మనం కంటిన్యూ చేద్దరు కానీ కనెక్ట్ అయ్యారు. విహెచ్పి నేత యాదగిరిరావు గారు కనెక్ట్ అయ్యారు. ఒకసారి మీరు మాట్లాడతారు కానీ. యాదగిరి గారు నమస్తే అండి. నమస్తే అండి. యాదగిరిరావు గారు, మీరు చూసే ఉంటారు, నా అన్వేషణ అనే ఒక యూట్యూబర్ రకరకాలుగా మాట్లాడుతున్న పరిస్థితి. గతంలో శివాజీ ఏదైతే మాట్లాడారో దాన్ని కొనసాగిస్తూ అతన్ని తిట్టారు. బట్ అతన్ని తిట్టడం కంటే కూడా దీనిలోకి హిందూ దేవతలైన సీతాదేవి గురించి కూడా అతను ఉదాహరణగా చెప్పి మాట్లాడటం జరిగింది. అదేమంటే వక్రీకరించారని మాట్లాడిందని అంటున్నాడు. ఎలా చూడాలి సార్? దీని వెనకాల ఒక పెద్ద మాఫియా ఉందండి. ఈ అన్వేష్ లాంటి వాళ్ళు చాలా మంది వందల సంఖ్యలో ఈ దేశంలో హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించే పద్ధతిలో పెరుగుతున్నటువంటి హిందుత్వాన్ని ఏ విధంగా నాశనం చేయాలనేటువంటి ఒక భారీ కుట్రలో తయారయ్యారండి. వాడి వీడియో వింటే ఇందాక ఎవరో చెప్తున్నారు విజ్ఞత అని. విజ్ఞత ఇదంతా ఏం లేదు. వాడు మాట్లాడిన మాట సుమారు 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారట. అందులో మహిళలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, కుటుంబాలతో కలిసి చూసే సమయం ఉంటుంది. వాడు మాట్లాడిన ఆ బూతు మాటలు అవి ఎంత జుగుప్సాకరంగా ఉందండి అంటే నేను జనరల్ గా చూడలేదు సార్. రాత్రి ఎవరు నాకు ఇట్లా పెడితే నేను అది వీడియో ఓపెన్ చేసి కట్ చేశాను. వాడు దేవుళ్ళ మీద మాట్లాడుతున్నాడు, దేశం మీద మాట్లాడుతున్నాడు అండి. దేశంలో చిన్నపిల్లల్ని రేప్ చేస్తారు, నా బిడ్డను రేప్ చేస్తారు అని చెప్పి వాడు వేరే ఏ దేశంలో ఉంటూ మాట్లాడుతున్నాడంటే వాడిని పట్టుకొని ఈడ్చుకొని వచ్చి
కఠినమైనటువంటి శిక్ష విధించాలండి. ఇలాంటి వాళ్ళని ఏ ఏ ఏ రకంగా ఉపేక్షించకూడదు. ఎలాంటి జాలి, దయ, లేకపోతే వాడి విజ్ఞత, లేకపోతే ఇంకోటి వాడి వాక్ స్వాతంత్రము తర్వాత భావ